ఏంటి ఇది? చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? నేను చేసే ఏంటి ఎందుకు కొడుతుందాన్ని? చూడండి, నిన్ను చంపినా కూడా పాపం లేదే. ఏంటి ఇది? దాన్ని అడగండి. బజార్కి ఇచ్చింది. ఏంటిది ఏంటిది? చెప్పవే. చదువుకుంటున్నావు కానీ స్వేచ్ఛగా వదిలేస్తే నిష్ట వచ్చి ప్రవర్తిస్తావా? ఏంటి ఏంటి ఫోటో చెప్పవే చెప్పు. అగో చంపేస్తానే, నీ కాళ్ళు చేతి తిరగకుండా ఇంట్లో పడేస్తుంది. అగో రారా. ఏంట్రా ఇది? ఫ్రెండ్ అని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు, అది ఏం చేశాడు చూడు. నాకు ఈ విషయం ముందే తెలుసు నాన్న. అసలు ఎవడరా? నా ఫ్రెండ్. నా కూతురు చేసుకోవడానికి అడిగి ఏ అర్హత ఉందిరా? వాడు నా చిన్ననాటి స్నేహితుడు, నాకంటే చాలా మంచోడు, నాకంటే ఎక్కువ చదువుకున్నాడు. ఎందుకంటే ఇంకే అర్హత కావాలి? ఏంటంటూ ఏంటి? ఓహో, వాడిదే మతం, ఏ కులం, అడ్డుబొట్ట నిలువుబొట్ట, వాడికి జంజం ఉందా లేదా, గౌతరం ఏంటి, అంతేగా? అవి మీకు కావాలి, ప్రేమికులకు అవసరం లేదు. మీకు మీ కూతురు సంతోషం ముఖ్యమా? మన కష్టాలుంటే నవ్వుకుని సుఖపడుతుంటే బాధపడే బంధువులు ముఖ్యమా? ఎవడో తెలియని వాడికి ఇచ్చి చేసి ఆ తర్వాత బాధపడే కంటే తెలిసిన వాడికి ఇచ్చి చేస్తే చెల్లెలు సుఖంగా ఉంటుంది నాన్న. వాడు దీన్ని మనకంటే బాగా చూసుకుంటాడు నాన్న, నాకు తెలుసు. ఒప్పుకోండి ప్లీజ్. నేను కోరుకునేది ఎలాగో నాకు దక్కలేదు నాన్న, కనీసం చెల్లెలు కోరుకునేదైనా దానికి ఇచ్చేయండి నాన్న. ఏంటంటే అలా వెళ్ళిపోతున్నారు? నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. అంతా మీ ఇష్టం చెట్టే చేసుకోండి. థాంక్స్ అన్నయ్య. వినిపిస్తుందిరా? ఇప్పుడు ఏదైనా వినిపిస్తుందిరా నీకు? మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, బాంబులు చేసిన వాళ్ళు వదిలేసి మనల్ని పెట్టుకుని ఇలా వాయిదా పద్ధతులు తిప్పుతున్నారేంట్రా? మీరు ఛాన్స్ ఇస్తే అవి కూడా చేస్తారా? చెయ్యండి. నువ్వేదైనా చెప్పాలంటే ఈ చెవిలో చెప్పు. ఇదో చెవు. ఇలాంటిదైతే ఈ చెవిలో చెప్పు. రే, ఈ చట్టం ఉందే డబ్బు ఉన్న వాళ్ళ కోసం రా. హలో సార్. సార్ హాయ్ ఫ్రెండ్స్. ఇంకెన్ని రోజులు సార్ ఈ కేసు? కేసు క్లోజ్ అయింది. ఈ కేసు పెట్టిన వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఏంటి సార్ మీరు చెప్పేది? నిజమే. ఇక మీరు కోర్టుకు రానవసరం లేదు. ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచించేదానికంటే అప్పుడప్పుడు మీ గురించి కూడా ఆలోచించుకోండి, ఓకేనా? ఏంట్రీ గారు? ఎరా వాళ్ళు పట్టించేసావా? అల్లుడు ఇంటికి వెళ్దాం పద. ఒరే నేను నమ్మే కదా నీ దగ్గరికి పంపించావు. నేను చెప్పేది నువ్వు పద. ఏంట్రా వినేది? నీ వల్ల కాకపోతే మాకు చెప్పొచ్చుగా, మేమేది ఏడిచేవాళ్ళం. అరే నేను చెప్పేది ఒకసారి నువ్వు పద. నువ్వు ఫ్రెండ్షిప్ ని అవమానించావు, నమ్మక ద్రోహం చేశావు. నేనా నమ్మక ద్రోహం? రారా ఎక్కడికి? వాళ్ళకి ఇవి చాలరా. అనవసరంగా నా దగ్గరికి పంపించావు. వాళ్ళు బాధ్యతతో బతకడానికి రాలేదు. ప్రేమ పెళ్లి అని చెప్పి వయసు వేడి మీద వచ్చారు, కోరికలు తీర్చుకున్నారు, మోసు తీరిపోయింది, బోరు కొట్టుగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి రా? ఎవరింటి వాళ్ళు. రోజు షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు కావాలని అడిగారు, సరే ఇచ్చాను. ఆఫ్టర్ ఆల్ 5,000 ఇచ్చాడు. నేను కొనుక్కోవాలనుకున్న వేరే కొనుక్కోలేకపోయాను. చివరికి ఫేషియల్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఫేషియల్ చేయించుకోవడం అంత అవసరం నీకు? నేను నమ్ముకుని వచ్చినందుకు వాళ్ళని వీళ్ళని అడుక్కునేలా చేసావు. ఎక్కువ మాట్లాడుతున్నా. మాట్లాడితే ఏం చేస్తారా నువ్వు? పోయి అవతలికి. నేను చులకనైపోయాను కదా నీకు? లేకపోతే నెత్తిని పెట్టి ఊరేగమంటావా?
తప్పు చేసేసాను. నేను అంతకన్నా పెద్ద తప్పు చేశాను. అంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నా మనసులో నేను అదే అనుకుంటాను. ఏయ్, నేనేమనుకుంటున్నానో నీకే తెలుసురా? పోవే, నీ గురించి నాకంతా తెలుసు. ఏం తెలుసురా నా గురించి? చెప్పు. పోవే. తెలుసన్నావు కదరా, చెప్పు. ఏంటిదంతా? దాని మనసులో ఉన్నదంతా కక్కుతుంది. తప్పు చేసిందంట చెప్తుంది. వాడు నాకంటే పెద్ద తప్పు చేశాడంట. దానికి అర్థం ఏంటి? రోజు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూస్తూ కూర్చుంటే వారం రోజులు కూడా ఉండలేరు. మనిషి బతకాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు, డబ్బు కూడా కావాలి. నేను నీకో జాబ్ చూశాను, రేపే జాయిన్ అవ్వు. వెళ్ళాడురా నీ ఫ్రెండ్, వెళ్ళాడు. కష్టపడి ఉద్యోగంలో జాయిన్ చేస్తే పట్టుబడి 10 రోజులు కూడా పని చేయలేదు, సగం జీతంతో తిరిగి వచ్చేసాడు. ఒక్కొక్కడు బస్తాలు మోసైనా సరే నేను పోషిస్తానని ప్రేమించేటప్పుడు చెప్తాడు, కానీ అది ఎంత కష్టమో చేస్తే కానీ తెలియదు. అమ్మో, పనిచేయడం చాలా కష్టం. మా నాన్న మాట వినుండాల్సింది. నేను మా అమ్మ మాట వినుంటే రాజాలో ఉండేవాడిని. ఏయ్, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు బోర్ కొట్టేశాను కదా, అన్ని వదిలేసి నీ వెనకాలే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ముందొచ్చింది నేను కదా, నా చెప్పుతో నేనే సారీ, విల్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ us for a minute? ఇంత చిన్న విషయాన్ని కూడా పడతారేంట్రా? అది చాలా ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు మాత్రం తక్కువ మాట్లాడుతున్నావా? ఇరిటేట్ చేయకు, మండిపోతుంది. ఆహాహా, ఇప్పుడు మండిద్దిరా. నా వెనక కుక్కలా తిరిగినప్పుడు మండలేదా? నువ్వు మాత్రం కుక్కలు నా వెనకాల తిరగలేదా? చచ్చిపోతానని చెప్పావు కదరా. బుద్ధి లేక చెప్పానే, అప్పుడే వదిలేస్తుంటే హ్యాపీగా ఉండేవాడిని. అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసురా? అంతా మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది, అందుకే ఇలా వాగుతున్నావు. మా అమ్మ గురించి ఏమన్నా అన్నావంటే చంపి పారేస్తాను అనుకున్నావు. చిన్న పిల్లలు ఏంట్రా కొట్టుకోవడం? నా పరువు తీకండ్రా. పద. పద. పని చేయడానికి కూడా ఒళ్ళు వంగట్లేదు బేవర్సుగాడు. ప్రేమించేటప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ కలిసి బతకాల్సి వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు. అందనంత వరకు వెంటబడతారు, అంది అనిపించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తారు. రేయ్, నిర్లక్ష్యం అనేది మీ మధ్య దూరానికి పునాది. పెళ్ళయ్యాక 2-3 నెలలు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే మధ్యలో ఓ రకమైన గ్యాప్ వస్తుంది, వ్యాక్యూమ్నెస్. ఎదురెదురుగా కూర్చుంటారు, మాట్లాడుకోరు, మొహమాలు చూస్తూనే ఉంటారు, నవ్వుకోరు. అది దాటితేనారా లైఫ్ లో సక్సెస్. ఎంతమంది దాటుతున్నారా? 100కి 4-5. రేయ్, మీరిద్దరూ కలిసి బతకాలంటే నువ్వైనా మారు, తన్నైనా మార్చు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని క్షమించమని అడగాల? ఏ అడగలేవా? ఏ తరాపైనా తన కోసం నీళ్లలో దూకావు కదరా. వెళ్ళ. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేను చిటికేస్తే నీకంటే అందగత్తులు 100 మంది వచ్చి నుంచుంటారు. నీ కుటుంబం బుద్ధి అది కదా. మా కుటుంబం గురించి ఏమన్నా అన్నావు అంటే నేను ఇక్కడ కొట్టి చంపేస్తా. నేను కొట్టగలనురా, నేను కొట్టగలను. కొట్టవే, చంపేస్తాను. నన్ను ఎంత చంపుతావా? పొగరా నీకు? నన్ను కొడతావా? నేను చంపుతాను. ఏంటే నువ్వు నన్ను చంపేది? నిన్ను నన్ను కొడతావురా? కొట్టను కదే, నిన్ను ఇప్పుడే చంపేస్తా. ఇప్పుడే. ఇది మా పర్సనల్, ముందు బయటకు వెళ్ళు. ఏమన్నా పర్సనల్లా? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము కావాలి, మీలో మీకేమైనా ప్రాబ్లం వస్తే మేము అక్కర్లా. బాగుందిరా, చాలా బాగుంది. రేయ్, మీరుండేది నా ప్లేస్ లో అయితే మాత్రం వచ్చి మా మధ్యలో పడుకుంటావా? ముందు బయటకెళ్ళు. ఏంటే ఇప్పుడు చెప్పాలి? ఏంటో చెప్పేది? ఇంకొక క్షణం కూడా నీతో ఉండదు. నువ్వు నాతో ఉండేదేంటే? నేనే నీతో ఉండవు. వీడు నమ్ముకుని రావడం నాది బుద్ధి తక్కువ. ఇదిగో, నువ్వు కట్టిస్తాడు నువ్వే తీసుకోరా. అదేంటమ్మా తాళిలు ఎంత ఈజీగా విసిరి పారేశావు? పాపం అది కట్టించడానికి ఆ ముగ్గురు ఎంత కష్టపడ్డారో తెలుసా? అందుకని జీవితాంతం నేను కష్టాలు పడాలా? రే, కలిసేటప్పుడు వాళ్ళకి చెప్పారు కదరా, విడిపోయేటప్పుడు కూడా చెప్పండి. రే, ఆ రోజు మా దగ్గరికి వచ్చి ఏడ్చాడు కదరా. అదప్పుడు
ఆ అమ్మాయి వాడు లేకపోతే చచ్చిపోతాను చెప్పింది మామ. అదప్పుడు రా. గోదాట్లో దూకాడు కదరా. అదప్పుడు రా. అసలు ప్రేమికులంటే ఆళ్ళనే ఉండాలన్నారు కదరా. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మొదట్లో అబ్బో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, కలిసి తిరగడం ఏం చెప్పమంటారులే. పున్నమి రాత్రి పావుల్లాగా ఇలా పెనేసుకొని తిరిగారు. వచ్చిన పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయారు. చాలా మంది ఇలాగే ఉన్నారా. సరే కలిసి బతుకుతారు అనుకున్నాం, మన చేతిలో ఏముంది. వదిలేండి వదిలేండి రా, వదిలేయాలంతే. రేయ్ వదిలేయాలా? ఏంటో వదిలేసేది? వాళ్ళది నిజమైన ప్రేమని నమ్మే కదరా మేమంతా రిస్క్ తీసుకుంది. మా జీవితాలే నాశనం అయిపోయినాయిరా. వీటన్నిటికీ వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆ భయమే ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళంతా ఎందుకు విడిపోతున్నారా? సరే వీళ్ళు ఇలా ఉన్నారంటే ఇక పెద్దలు చేసిన పెళ్లిళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు. రేషన్ షాప్ లో క్యూలో నించున్నట్టు కోర్టు దగ్గర విడాకుల కోసం నించుంటున్నారా? రే ఫ్రెండ్స్ గా మీకు వాళ్ళని కలిపే హక్కు ఉంది, కానీ విడిపోయాక ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మీకు లేదురా. అన్యాయం రా. వాళ్ళకి సమస్య వస్తే మా దగ్గరికి వచ్చారు. అది మా సమస్య అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి మేము కలిసి వాళ్ళని కలిపాం. ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మాకు లేదురా. ఉంది. ఆ హక్కు ప్రేమ పెళ్లి చేసే ప్రతి ఫ్రెండ్ కి ఉంది. మాకు అంతకంటే ఎక్కువ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. శభాష్ అల్లుడు శభాష్. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఉపయోగించుకునే వాళ్ళని వదలకూడదురా. పదరా వెళ్ళండ్రా. చాలా మంది ఫ్రెండ్స్ మీలాగా ఆవేశంగా ఉన్నారు, వెళ్ళండి. ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పండి. రే 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 ఆ రోజు నేను మీకు చెప్పినా మీరు నా మాట లేదురా. రే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోర్రా. అనవసరంగా వెళ్ళి మీ పరువులు పోగొట్టుకోకండి రా. రే గుర్తుందిగా? ఉంది మామయ్య. ఆఫీస్కి వెళ్ళి వీడి కలెక్ట్. అలాగే మామయ్య. ఎందుకొచ్చారా? ప్రభుతో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళంతా తండ్రులు కాలేర్రా. రే దానికి కష్టం వస్తే అది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాలా, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్షిప్ అంటే అన్ని బంధుత్వాల కన్నా గొప్పదని చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? రే అది నా కూతుర్రా, దాన్ని ఈ చేతులతో పెంచాను. దానికి ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో దాన్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నాకు తెలీదు. ఇవేమీ అర్థం చేసుకోకుండా మీ తొందరపాటుతనంతో ప్రేమ స్నేహం అంటూ దాని జీవితాన్ని నాశనం చేశారు. అందుకే కదరా కన్నవాళ్లమైన మేము ఈ ప్రేమ గీమ వద్దని గుండెలు బాదుకుంటాం. పిల్లలు ఏదడిగినా కాదనకుండా ఇచ్చే మేము ప్రేమించామనగానే ఒక అడుగు వెనక్కేస్తాం. ఎందుకో తెలుసా? ఇలా జీవితంలో ఓడిపోయి రాకూడదని. మీరు చేసిన పనికి దానికి డైవర్స్ ఇప్పించాలి. డైవర్స్ తీసుకున్న ఒకరిని చూసి పెళ్లి చేయాలి. అంతా నా తల రాత. నేను ఒకసారి ప్రభుతో మాట్లాడాలి. మాట్లాడు ప్రభా. వీళ్ళు నీతో మాట్లాడాలంట. ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఏమీ లేదు. జరిగిందంతా ఓ పీడకలు అనుకుని ఎప్పుడో మర్చిపోయాను. పీడకల? ఏంటి లోపలికి వెళ్ళిపోతావు? వదనరా. ఏంటి మావయ్య ఇది? మన దగ్గర బలముంటే వాడి దగ్గర తెగింపుంది. చంద్రు
ఈడు నచ్చలేదని ఇంకొకడు, వాడు నచ్చకపోతే ఇంకొకడు, వాడు నచ్చకపోతే దాన్ని సంసారం అనరు, వ్యభిచారం అంటారు. ప్రతిరోజు